హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు విలాస్ కన్స్ట్రక్షన్. మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి మీకు 2 BHK 200 గజాలలో అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే కట్టి ఇవ్వడం జరిగింది గైస్. హౌస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మీరు పార్కింగ్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ అయితే పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఏలియేషన్ టైల్స్ కూడా 2/4లో మీకు చాలా పెద్ద టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు హౌస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ హౌస్లో వాడిన మెటీరియల్ కూడా ప్రతి ఒక్కటి కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. అదేవిధంగా ఈ హౌస్కి వచ్చేసి ఇండిపెండెంట్ బోరు, అదేవిధంగా సంపు, మున్సిపాలిటీ పర్మిషన్, మనకు మిషన్ భగీరథ పర్మిషన్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మీరు హౌస్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే మీకు ఉండడం జరిగింది గైస్. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కావచ్చు, మీకు రూఫ్ లైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి డిజైన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో హౌస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో చాలా మంచిగా అయితే మీకు కట్టి ఇవ్వడం జరిగింది గైస్. హౌస్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ హౌస్కి వచ్చేసి మీకు రోడ్ చూసుకున్నట్లయితే 20 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరిగింది. సో హౌస్ వచ్చేసి మీకు మంచి కాలనీ మధ్యలో అయితే మీకు ఉండడం జరిగింది. హౌస్ వచ్చేసి 200 యార్డ్లో అయితే ఉండడం జరిగింది గైస్. అదేవిధంగా ఒకసారి ఈ హౌస్ మనము లోన్ చూసుకున్నట్లయితే లోన్ వచ్చేసి ఈ హౌస్ పైన మీకు 80% దాకా అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ బ్యాంకులో అయినా మీరు తీసుకోవచ్చండి. ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా మీకు గవర్నమెంట్ బ్యాంకులు అయినటువంటి ఏపీజీబీ కావచ్చు, అదేవిధంగా మీకు ఎస్బీఐ కావచ్చు, ఏ బ్యాంకులో అయినా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ప్రైవేట్ బ్యాంకులు అయినటువంటి హెచ్డిఎఫ్సి కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంకులో అయినా మీకు 80% దాకా అయితే ఇల్లు పైన లోన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం కూడా ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే ఇండిపెండెంట్ బోర్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మిషన్ భగీరథ వాటర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చేసి మీకు డ్రైనేజ్ కూడా ఉంది గాయస్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉండడం జరుగుతుంది. సో వాటర్ అనేది ఎక్కడైనా స్టోర్ అయితే కాదండి. అదేవిధంగా హౌస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక్కసారి మనము ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే డైమెన్షన్ వచ్చేసి 60x30 అయితే మీకు డైమెన్షన్ ఉండడం జరుగుతుంది. సో ఈ హౌస్ చుట్టూ వచ్చేసి మనము వెస్ట్ సౌత్ నార్త్, అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మీకు సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది గాయస్. సో నార్త్ సైడ్ వచ్చేసి మీకు 4 feet 6 inches, అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి 5 feet 6 inches, అదేవిధంగా వెస్ట్ సైడ్ వచ్చేసి మీకు దాదాపు పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి ప్లానింగ్ తోటి అయితే కట్టడం జరిగింది. అదేవిధంగా మీకు ఈ హౌస్ లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి ఇది మహబూబ్ నగర్లో అయితే ఉండడం జరుగుతుంది. మహబూబ్ నగర్లోని మీకు ఎస్ఆర్ నగర్లో అయితే ఉండడం జరుగుతుంది గాయస్. ఇది ఎంవిఎస్ కాలేజ్ నుంచి దాదాపు మీకు 100 మీటర్ దూరంలోను, అదేవిధంగా కలెక్టరేట్ నుంచి మీకు 400 మీటర్ దూరంలోను, బైపాస్ నుంచి మీకు 400 మీటర్ దూరంలోను, ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్లోనూ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో హౌస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అయితే ఉండడం జరుగుతుంది గాయస్. ప్రైస్ వచ్చేసి మీకు ఈ హౌస్కి ప్రైస్ వచ్చేసి మీకు 65 lakhs అయితే కోట్ చేయడం జరిగింది. 65 lakhs నెక్సబుల్ అయితే చెప్తున్నారు గైస్. 65 lakhs నెగసిబుల్ అంటే మీకు దాదాపు చాలా వరకు అంతే ఫిక్స్ అని కాదు, కానీ చాలా వరకు తగ్గడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.